మెరిసేదంతా బంగారం కాదు అనే ముచ్చట ఇప్పుడు పుట్టింది కాదు. తాత ముత్తాతల కాలం సంది చెప్పుకుంటూ వస్తున్నారు. అయినా జనాలు ఆశపోయి గోసలు పడుతున్నారు. ఇగోడు అమాయకుని తీరుగా ముఖం పెట్టి చూస్తున్నాడు. కిలోల కొద్ది బంగారం ఒంటి మీద వేసుకొని ఇంటర్వ్యూలో కనిపించేది. ఇక దాన్ని చూసి వీన్ని గోల్డ్ మ్యాన్ అని పిలిచిర్రు. కానీ అది గోల్డ్ కాదు, పాడు కాదు, బంగారం పూత పూసిన ఇత్తడి సామానట. కానీ ఆ వీడియోలు చూసిన వాళ్ళు నిజమే కావచ్చు అని నమ్మి నలిగిపోయిర్రు. ఆ నమ్మకమే వీనికి పెట్టుబడైంది. పాత బస్తీలుండే పల్లపు సురేష్ కుమార్ అనే వీడు బోగర్ సొమ్ములు ఒంటి మీద నిండేసుకొని అందరిని బొక్కబొర్రలు పడేసుకుంటూ వస్తున్నాడట. లక్షలకు లక్షలు కమాయించిండట. ఉంగరాలు, గొలుసుడు, కడాలు తలక్ తలక్మని మెరిసేటట్టు చేసి నమ్మకం కలిగించుండేనట వీని పని. బయట దేశాల్లో నాకు మంచి కనెక్షన్లు ఉన్నాయి, కావాల్సినంత బంగారం అగ్గో సగ్గో వట్టిగానే పట్టుకొస్తా అని జనం తాన పైసలు వసూలు చేసిందట. నాకు ముఖ్యమంత్రి తెలుసు, మంత్రులు తెలుసు, షిట్ కేస్తే సినిమా హీరోయిన్లు మన కళ్ళ ముంగట ఉంటారని ఫేక్ ముచ్చట్లు మస్తుగా ఫేకుడు వేకిందట. అసలు ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్లో ఇల్లే లేదట. నెల నెల కిరాయి కొంపకు పైసలు కట్టుకుంటా ఏ పూటకు ఆ పూటలో తీసుకుంటున్నట. వీని మాయల పడిపోయిన కొంతమంది 32 లక్షలు సమర్పించుకున్నారట. తక్కువ ధర ఆగ్వ సగ్వా అని నమ్మి నిండా మునిగిరట. తర్వాత వీడు గోల్డ్ మ్యాన్ కాదు గోల్మాల్ మ్యాన్ అని తెలిసి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిరట. ఇంకేమున్నది, వీడు చేసిన భాగవతాలు మొత్తం ఒక్కొక్కటి బయటకు వచ్చినాయి. ఇంతకుముందు ఐటీ శాఖ ఆఫీసర్లు వీని కథ ఏంది, అంతగానం బంగారం ఎక్కడిదని చెకింగ్లు చేస్తే అంత ఉత్త కథ అని తేలిందట. పైన పటారం లోన లొటారం అని తెలిసిందట. కాబట్టి పబ్లిక్ తక్కువ ధరకు వస్తున్నదనో, పుణ్యానికే ఇస్తున్నారనో, సగం ధర అంటున్నారనో ఎగేసి ఊరుకొక్కుర్రి. ఆశపడితే గోసపడే తట్ట అవుతుంది. కాబట్టి కష్టపడకుండా ఏదంతా ఈజీగా రాదు. ఒకవేళ వచ్చినా ఎల్లకాలం ఉండదు అనే ముచ్చట గుర్తుపెట్టుకోరి.